బైబిల్లో 10వ స్త్రీ లేయా. ఆదికాండము 29లో బైబిల్ వంశావళిలో ప్రాతినిధ్యం చేసే గొప్ప ఆధ్యాత్మిక స్త్రీ లేయా. ఒక సాధారణ సాదాసీదా స్త్రీ నుండి యూదా రాగా, యూదా వంశావళి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. కథలోకి వెళితే అసలు ఎవరీ లేయా? లేయా లాబాను పెద్ద కుమార్తె, అతని చిన్న కుమార్తె రాహేలు. లేయా జబ్బు కండ్లు గలదిగా, రాహేలు రూపవతియు సుందరియునై యుండెనని బైబిల్ చెబుతుంది. ఇంతకీ లాబాను ఎవరంటే, ఇస్సాకు భార్య రెబెక్క సోదరుడే ఈ లాబాను. కొన్ని కుటుంబ కారణాల వలన రెబెక్క తన చిన్న కుమారుడైన యాకోబును హారానులో ఉండే తన సహోదరుడైన లాబాను దగ్గరకు పంపిస్తుంది. హారాను చేరుకున్న యాకోబు అక్కడ లాబాను చిన్న కుమార్తె రాహేలును చూసి ప్రేమిస్తాడు. ఆ విషయాన్ని లాబానుకు చెప్పగా, రాహేలు ప్రేమ ఒప్పందం కారణంగా తను 7 సంవత్సరాలు లాబాను దగ్గర పని చేస్తాడు. ఒప్పందం ప్రకారం లాబాను రాహేలుతో పెళ్లి ఏర్పాటు చేస్తాడు. లాబాను ఇంటిలో ఆ రాత్రి మంగళ వాతావరణం. లాబాను తన చిన్న కుమార్తె రాహేలుకు బదులు పెద్ద కుమార్తె లేయాను ఘనంగా అలంకరించి, ముఖం ముసుగుతో యాకోబు దగ్గరకు లేయాను పంపించాడు. ఆమె ముఖానికి ఉన్న ముసుగు కారణంగా ఆమె రాహేలనే అనుకోని ఆ రాత్రి ఆమెతో కూడుతాడు యాకోబు.